సంఖ్యాకాండము 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. ఈ జీవగ్రంథంలో దేవుడు ఆయన ప్రేమించే వారి కొరకు ఎన్నో మాటలు చెప్పాడు. అవన్నీ నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఎన్నో ఆశీర్వాదపు వాగ్దానాలు నీ కొరకు దేవుడు పలికాడు. అవన్నీ నీ జీవితంలో స్థాపిస్తాడు ఆయన. కొంతమంది భక్తుల జీవితాల్లో ఆయన సెలవిచ్చిన మాటలు ఏ విధంగా వారి జీవిత అనుభవంలో వారు పొందుకున్నారో చూసి మనం ముందుకు వెళ్దాం. ఒక 3 వ్యక్తుల గురించి నేను మాట్లాడతాను. ఆ సర్వశక్తిగల దేవుడు ఏదైతే వారి జీవితాల్లో జరుగుతుందని చెప్పాడో అది ఆయన చేశాడు. ఆయన వారికి ఏదైతే సంభవిస్తుంది అని మాట ఇచ్చాడో ఆ మాటని వారి పట్ల నెరవేర్చి స్థాపించాడు. ఆ ఇచ్చిన మాటలు అవి వారి జీవితంలో నెరవేర్చబడటానికి అవి అసాధ్యంగా అనిపించినప్పటికీ కూడా వారు దేవుని మాటల్ని వారి హృదయంలో ముద్రించుకొని, మాకు మాట ఇచ్చిన దేవుడు మానవుడు కాదు, నరుడు కాదు, దేవుడు, ఆయన అబద్ధమాడడు, తప్పకుండా ఒక శుభ సమయాన ఆయన ఏదైతే మమ్మల్ని దీవించి మాకు జరుగుతుందన్నాడో అది తప్పకుండా జరుగుతుందని వారు ఎదురు చూశారు. ఎదురు చూసిన దానికి ప్రతిఫలాన్ని వారు పొందుకున్నారు. అట్టి వారిని ఈరోజు నేను మీ ముందు ఉంచుతున్నాను. ఆదికాండము 18:14-15. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగుననెను. సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. మరలా నేను ఈ వచ్చే సంవత్సరం వచ్చేసరికి నీకు ఒక కుమారుడు ఉంటాడు అని ఆ సర్వశక్తిగల దేవుడు చెప్పినప్పుడు సారా నవ్వింది. ఆమె నవ్వుకు గల కారణం ఏంటో ఆమెకి తెలుసు, ఆమె భర్తకి తెలుసు, దేవునికి తెలుసు. అయితే దేవుడు అంటున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుణ్ణి, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? దేవుడు దర్శించి ఆ దంపతులతో మాట్లాడినప్పుడు దరిదాపుగా రమారమి ఒక 90 సంవత్సరాల వయసు సారమ్మ కలిగి ఉన్నారు. ఒక 100 సంవత్సరాల వయసు అబ్రహాము కలిగి ఉన్నారు. వారి ఇరువురి జీవితాల్లో ఆ వృద్ధాప్యంలో బిడ్డలను కలిగి ఉండటానికి ప్రకృతి విరుద్ధముగా కార్యము జరగటం అనేది అసాధ్యము. వారు కడు వృద్ధులుగా ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు వచ్చి వారితో మాట్లాడినప్పుడు అబ్రహాం ఇదే అనుకున్నాడు, నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. సారమ్మ మాత్రం కొంచెం నవ్వింది. నవ్వినప్పటికీ కూడా ప్రభువు క్షమించాడు, ఆమె మీద కనికరం చూపించాడు. ఈ ఒక్క వాగ్దానం నెరవేర్చబడినట్లుగా మనం ఆదికాండం 21:1-2-3 కూడా రాయబడి ఉంటుంది. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించను, యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసును. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. 3వ. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు సారా కనినవాడును నైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. దేవుని స్తోత్రం. అంటే మనం 18వ అధ్యాయంలో చదివినప్పుడు బిడ్డని ఇస్తానని ప్రభువు చెప్పాడు. 21వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ప్రభు తాను సెలవిచ్చిన మాట చొప్పున సారాకు చేశాడు. ముసలి తన ముందు అబ్రహాముకి సారా ఒక కుమారుని కన్నది. ఆ కుమారుడికి అబ్రహాము ఇస్సాకు అని పేరు కూడా పెట్టాడు. వారి కళ నిజమైంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ యొక్క కళల్ని, నీ యొక్క కోరికలని, నీ యొక్క హృదయవాంఛల్ని, అవి హృదయవాంఛలుగానే, కోరికలుగానే, ఆశలుగానే ఉంచే దేవుడు నీ దేవుడు కాదు. నువ్వు తలంచే తలంపు, నువ్వు కోరుకునే కోరిక, నువ్వు ఆశించే హృదయవాంఛ అది మేలుకరమైంది, మంచిది, ఉపయోగకరమైంది అయితే కళలు కళలుగా ఉండవు, అవి నిజ జీవితంలో జరిగి తీరతాయి. దైవజనమా, అటువంటి దేవుని యొక్క జీవపు వాక్కులు నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటున్నావంటే అది ఎంత అదృష్టమో, ఎంత గొప్ప ధన్యతో. నీకు కొన్ని ఆశలు, కొన్ని కోరికలు ఉండటం సహజం. అవి మంచివి అయినప్పుడు తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. అబ్రహాముకు ఒక ఆశ ఉంది, అయ్యా నాకు సంతానం కావాలని ఆశపడ్డాడు. దేవుడు ఇస్తాడని మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నెరవేర్చబడటానికి కొన్ని సంవత్సరాలు ఆయన ఎదురు చూశాడు. అయినప్పటికీ కూడా ఎంత గొప్ప నమ్మకం అంటే అబ్రహాంకి మాట ఇచ్చి నెరవేర్చకుండా, ఆయన సెలవిచ్చిన మాట స్థాపింపకుండా ఉంటాడా? నా ప్రభు అబద్ధమాడ చాలినవాడు, అబద్ధమాడ నేరనివాడు. నేను స్వయంగా నా దేవుని స్వరాన్ని విన్నాను, నేను స్వయంగా నా దేవునితో మాట్లాడాను, నన్ను పిలిచిన దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుందని గొప్ప నిరీక్షణతో ఎదురు చూస్తూ వచ్చాడు. అతని నిరీక్షణ చూసినటువంటి ఆ దేవత దేవుడు దిగివచ్చి 100 సంవత్సరాల వయసులో కూడా బిడ్డనిచ్చి దీవించాడు. ఇది ఎంత అద్భుతమైన కార్యము. అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. 2వ వ్యక్తి గురించి మనం ఇప్పుడు ఈ సమయంలో చెప్పుకుందాం. ఆదికాండము 37:5-11 మనం చూస్తే ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక యవనస్తుడు యోసేపు. యోసేపుకి దేవుడు కొన్ని దర్శనాలు, కొన్ని కళలు చూపిస్తూ ఉండేవాడు.
ఆ కలలు ఆ దర్శనాలు గురించి ఆ బాబు వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్తూ ఉంటే ఇంట్లో వాళ్ళకి చాలా కోపం వచ్చేది. ఆహా, నువ్వు మాకన్నా గొప్పడు అవుతావని కలగన్నావా, మాకన్నా శక్తివంతుడు అవుతాను కలగన్నావా, ఇలాంటి కళ నీకెందుకు వస్తున్నాయి, మేము నీ అన్నలం కదా, నువ్వు మాకు లోబడి ఉండాలి కదా అని కక్ష పెంచుకొని అసూయ పెంచుకొని ఆ చిన్న తమ్ముడిని ఒక విరోధిలాగా చూడటం ప్రారంభించాడు. అయితే అతని జీవితంలో ఏం సంభవించబోతుందో, యోసేపు ఎలాంటి వ్యక్తి అవ్వబోతున్నాడో అనేది ఎరిగిన దేవుడు కలల ద్వారా స్వప్నముల ద్వారా యోసేపుకి అన్నిటినీ బయలుపరిచేటువంటి వాడు. ఆదికాండము 37 అధ్యాయము 5 నుండి 11 వచనాలు. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిల్చుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పెను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలేదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టి అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడినని చెప్పగా అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి, నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాటలు జ్ఞాపకం ఉంచుకున్నాడంట. తండ్రి మాత్రం, ఏంటి అమ్మా నాన్నమైన మేమిద్దరం వచ్చి నీ ఎదుటి సాష్టాంగ పడతామా అని అన్నాడే కానీ మనసులో ఆ మాటలు జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఒకవేళ నా కుమారుడికి దేవుడే ఏదో కొన్ని మర్మాలు కొన్ని విషయాలు బయలుపరుస్తున్నాడేమో, దీనిలో ఏదో ఆత్మీయ అర్థం ఉందని తండ్రి మాత్రం వాటిని మనసులో పెట్టుకున్నాడు. అన్నలకు మాత్రం రోజు రోజుకి పగ కక్ష కోపం ఎక్కువైపోయాయి. మేము నీకు బానిసలం అవుతామా ఏంటి, మేము వచ్చి నీ ఎదుట సాష్టాంగ పడతామా ఏంటి, ఆ పరిస్థితి మాకెన్నడూ రాదు అని అనుకున్నారు. ఆ తర్వాత ఆ పగతోనే ఆ బిడ్డను అమ్మారు. అమ్మిన తర్వాత ఆదికాండం 39:20 వచనం చూస్తే అక్కడ ఐగుప్తు దేశంలో చెరసాలలో వేయబడ్డాడు తాను చేయనటువంటి నేరానికి. అయినప్పటికీ కూడా దేవుడు ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకుని అతని కొమ్మును లేవనెత్తినప్పుడు అతడు హెచ్చింపబడినట్లుగా ఆదికాండం 41 అధ్యాయము 44 వచనంలో రాయబడి ఉంటుంది. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అందంతటను ఏ మనుష్యును తన చేతినైను కాలినైను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపుకు జఫ్తత్వా నేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెరు కుమార్తెకు ఆసెనతునిచ్చి పెళ్లి చేసెను. ఇక్కడ మనం చూసినప్పుడు ఫరో సంపూర్ణ అధికారం యోసేపుకి ఇచ్చినట్లుగాను, అధికారం ఇవ్వటమే కాకుండా అధికారంలో ఉన్నటువంటి వాని బిడ్డను కూడా ఇచ్చి ఇతనికి వివాహం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోసేపు తాను ఊహించిన దానికన్నా ఒక ఉన్నతమైన స్థితిలోకి దూసుకుని వెళ్ళాడు. ఒక జైల్లో ఉన్నటువంటి ఖైదీ, ఒక దేశానికి బానిసగా అమ్మబడినటువంటి ఒక బానిస ఒక దేశానికే రాజు అవటానికి దేవుడు మార్గాలు తెచ్చాడు. ఇది అనుకోకుండా జరిగినవి కాదు. చిన్న వయసులోనే యోసేపుకు దేవుడు కలల ద్వారా అతని పట్ల దేవుడు ఏం చేయబోతున్నాడో బయలుపరిచాడు. అవి బయలుపరిచిన దేవుడు అవి నెరవేర్చడానికి కొంత సమయం తీసుకున్నాడు. ఆ సమయంలో ఎన్నెన్నో వింతలు జరిగాయి యోసేపు జీవితంలో, ఎన్నో కష్టాలు వచ్చిపెట్టాయి యోసేపు జీవితంలో. తన కుటుంబం నుంచి తను విడిపోయేటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది యోసేపుకి. ఒంటరివాడిగా ఎన్నో ఒంటరి రాత్రులు దుఃఖాన్ని అనుభవించాడు, కష్టాన్ని అనుభవించాడు. అయినప్పటికీ తన తండ్రి దేవుడైనటువంటి సర్వశక్తుల దేవుడు తనకు తోడుగా ఉన్నాడని నమ్మి విశ్వసించి ఆ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకుండా తనకి కలల ద్వారా మాట్లాడిన దేవుడు, దర్శనాల ద్వారా మాట్లాడిన దేవుడు తను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతారని చెప్పిన ఆ దేవుణ్ణి మాత్రం ఏ దేశం వెళ్ళినా, ఏ కష్టంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆ దేవాతి దేవుణ్ణి మాత్రం విడవకుండా ఆ ప్రభువునే నమ్ముకొని ఆయన్నే ఆశ్రయించి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ కళ ఒకరోజు నెరవేర్చబడింది. అతడు ఐగుప్తు దేశానికి ఒక గొప్ప ప్రధానమంత్రిగా అయ్యాడు. కొన్ని సంవత్సరాల కరువు కాలం వచ్చినప్పుడు అన్ని దేశాల వారు వచ్చి యోసేపు దగ్గరే వస్తు సామాగ్రి, ఆహారం అంతా కొనుక్కునేటువంటి స్థితిగతులన్నీ మారిపోయాయి. అలాంటి పరిస్థితులు వచ్చాయి. అలాంటి సమయంలో యోసేపు అన్నలు కూడా బయలుదేరి వచ్చారు. వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ ఇచ్చి ఆహారాన్ని కొనుక్కుంటున్న క్రమంలో యోసేపు ఎదుట అన్నలందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేశారు. ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 50 అధ్యాయము 18 నుండి 21 వచనాలు. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించుతురు గాని నేటి దినమును జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. తర్వాత వచనం,
కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పారు. ఈ కళని, ఈ దర్శనాన్ని యోసేపు బాలుడుగా ఉన్నప్పుడే ఈ కళను చూశాడు. తన అన్నలందరూ కూడా తన ఎదుటికి వచ్చి సాష్టాంగ పడుతున్నట్లుగా. అది అన్నలు నమ్మకుండా అతని మీద కోపాన్ని పెంచుకున్నాడు. కానీ దూరదృష్టి కలిగినటువంటి దేవుని తెలుసు, యోసేపు దైవభయం కలిగి, భక్తి కలిగి, చెడుతనాన్ని అసహించుకునే హృదయం కలిగి, సమర్పణ కలిగిన యోసేపు జీవితం ఎలా దేవుని చేతిలో మరల్చబడుతుందో, అతని జీవితం ఎలా దీవించబడుతుందో ఆ దేవాతి దేవునికి తెలుసు. కాబట్టి ముందుగానే జరగబోయేది, సంభవించబోయేది అతనికి బయలుపరిచాడు. అయితే యోసేపుకి దేవుడు బయలుపరిచినటువంటి ఆ కలలు నెరవేర్చబడటానికి చాలా సమయం పట్టింది. ఆ సమయానికి ఈ సమయానికి మధ్యలో ఎన్నో విధాలైనటువంటి హింసలు గుండా వెళ్ళాడు, అవమానములు గుండా వెళ్ళాడు, జైల్లో వేయబడ్డాడు. యోసేపు ఒకటే నమ్మాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా, ఆయన సెలవిచ్చిన మాట నెరవేర్చకుండా, ఆయన సెలవిచ్చిన మాట స్థాపించకుండా ఉండునా, తప్పకుండా ఆయన ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. మూడో వ్యక్తి దావీదు తన జీవితంలో పొందుకున్నటువంటి గొప్ప ఆశీర్వాదం. గొర్రెల కాపరి అయినటువంటి దావీదుని సమూయేలు అనే ప్రవక్త ద్వారా దేవుడు ప్రేరేపించగా అతను తీసుకొచ్చి అభిషేకించారు. అభిషేకం ఎందుకు ఇచ్చావని దావీదు యొక్క తండ్రి అడిగాడు. నా కుమారుడికి ఎందుకు ఈ అభిషేకం, తైలముతో ఎందుకయ్యా నువ్వు అభిషేకిస్తున్నావు? అతను అన్నలందరూ ఉన్నారు, వాళ్ళందరినీ కాదనుకుండా ఇతను అభిషేకించావు, ఎందుకు అభిషేకిస్తున్నావు అన్నప్పుడు సమూయేలు అన్నాడు, ఇతడు ఈ దేశానికి ఒక గొప్ప రాజుగా అవబోతున్నాడు. దేవుని యొక్క జ్ఞానముతో దేశాన్ని పరిపాలన చేస్తాడు. దేవుని హృదయానుసారుడుగా, ఆయన హృదయానికి సంతోషాన్ని ఇచ్చే పరిపాలన ప్రజలకు అందిస్తాడు. ఇతను చేసే పరిపాలన ప్రజలకి దేవునికి కూడా సంతోషాన్ని ఇస్తుంది, అందువలన అభిషేకిస్తున్నా అన్నాడు. తెల్లవారు నుంచి యథామామూలే మళ్ళా గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళాడు. గొర్రెలు కాసుకుంటూనే ఉన్నాడు, కర్ర పట్టుకొని వెళ్ళాడు, గొర్రెలతో ఇంటికి వస్తున్నాడు. ఊరోళ్ళందరూ విచిత్రంగా చూస్తున్నారు, ఇంట్లో అన్నలందరూ విచిత్రంగా చూస్తున్నారు. తమ్ముడికి ఏదైనా వింత సంభవించబోతుందా? నిన్న ఏదో దేవుని యొక్క అభిషక్తుడు ప్రవక్త వచ్చి మా ఇంటికి వచ్చి మా తమ్ముడిని అభిషేకించి రాజు అయిపోతాడు అన్నారు అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇది నెమ్మదిగా ఊరంతా పాకింది. పురములో ఉన్న వారందరూ అనుకుంటున్నారు, ఈ గొర్రెలు కాసుకునేవాడు ఏ విద్యా బుద్ధి లేనటువంటి వాడు, అందరికన్నా చిన్నవాడు, ఎక్కడో అడవుల్లోకి వెళ్ళి ఉంటాడు, మనుషుల మధ్యలో కూడా ఉండడు, ఇలాంటి వాడు దేశానికి రాజు ఎలా అవుతాడు? ఇది అసలు నమ్మశక్యంగా లేదు. ఆ సమూయేలనే ఆ ప్రవక్త పెద్దవాడై వయసులో ఏమైనా మతి తప్పి మాట్లాడా అని ఊళ్ళో వాళ్ళు కూడా రకరకాలుగా సంభాషించుకుంటూ ఉన్నారు. దావీదు తండ్రి కూడా, యెషయా కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు, ఏమిటి నా కుమారుల్లో ఏ మార్పు లేదు, నిన్నగాక మొన్న వచ్చి అభిషేకించి వెళ్ళాడు కానీ యథావిధిగానే ప్రార్థన చేసుకుంటున్నాడు, భక్తిగానే ఉన్నాడు, గొర్రెల డ్యూటీయే చేస్తున్నాడు, డ్యూటీ ఏమీ మారలేదే అని అనుకుంటూ ఉన్నాడు. ఇది కొంతకాలం దావీదు పట్టించుకోలే. ఒక వయసు వచ్చిన తర్వాత దావీదు కూడా ఆలోచన చేయడం ప్రారంభించాడు. అవును, ఆ రోజున సమూయేలు అనే ప్రవక్త ద్వారా దేవుడు నన్ను అభిషేకించాడు, నేను కూడా విన్నా నాన్నతో అన్నలతో మాట్లాడటం, ఈ దేశానికి రాజునవుతానని. ఈ దేశానికి రాజు కాకపోగా ప్రస్తుతం ఏలుబడి చేస్తున్న రాజుకి శత్రువునైపోయాను, అతని నుంచి తప్పించుకొని పుట్టల్లోకి పరిగెత్తుతున్నాను, అడవుల్లోకి పరిగెత్తుతున్నాను. నా చుట్టూ కూడా ఎందుకు ఉపయోగపడిన వాళ్ళందరూ కూడా నా పనివారు అయ్యారు. నా దగ్గర ఒక 200 మంది 300 మంది కన్నా ఎక్కువ లేరు. దేవుడు నాకు చెప్పిన మాట ఏంటి, నాకు నెరవేర్చబడుతుంది ఏమిటి, నా దేవుడు మరి చెప్పాడు కదా ఆ రోజున అని దావీదు కూడా తను తాను ప్రశ్నించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఒక గొప్ప నిరీక్షణతో ఎదురు చూడటం ప్రారంభించాడు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన సెలవిచ్చిన మాట తప్పకుండా స్థాపించే దేవుడు, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు అనేది మరలా జ్ఞాపకం చేసుకుంటూనే ముందుకు వెళ్ళాడు. ఒక శుభదినం రానే వచ్చింది. ఒక వైపు నుంచి ఇజ్రాయేల్ వచ్చి మా మీద నువ్వే రాజుగా ఉండమన్నారు, మరొక వైపు నుంచి యూదులు వచ్చి నువ్వే మా మీద రాజుగా ఉండమన్నారు. రాజుగా పట్టాభిషేకం జరిగింది, మహారాజు అయిపోయాడు దావీదు. దైవజనమా, ఈరోజు నువ్వు అనుకోవచ్చు నా గురించి కూడా దేవుడు బయలుపరచవచ్చు కదా, ఆ రోజులో ఈ బైబిల్ గ్రంథం లేదు దైవజనమా, ఈ రోజుల్లో ఈ జీవ గ్రంథం ఉంది. నేను అంటున్నాను, యోసేపుకి కొన్ని కళ్ళే దేవుడు ఇచ్చాడేమో, కానీ ఈ బైబిల్ గ్రంథం చదివితే దీనిలో వేల కళలు ఉన్నాయి మన కోసం. ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా ఆయన భయభక్తులు గల వారికి ఇచ్చే దీవెనలన్నీ ఈ జీవ గ్రంథంలో రాయబడ్డాయి. గాఢ అంధకారపు లోయలో నువ్వు సంచరించిన ఏ అపాయానికి నువ్వు భయపడకుండా ఉంటావని దైవవాక్యం రాయబడి, నిన్ను తలగా ఉంచుతానికి నేను తోకగా ఉంచుడని ప్రభు సెలవించాడు. శాపగ్రస్తమైంది ఏదైనా ఉంటే నీ జీవితం నుంచి తీసివేస్తాను, నువ్వెంత ఘోర పాపినే నేను క్షమిస్తానని వాగ్దానాలు మనకున్నాయి. ఏది ఎంత మాత్రం నీకు
హాని చేయదనే వాగ్దానాలు ఉన్నాయి. ఇలాంటివి ఎన్నో వందల వాగ్దానాలు ఈ జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభు నీ కొరకు నా కొరకు దాచించాడు దైవజనమా. ఇవి ప్రతిరోజు కూడా నువ్వు ఉచ్చరిస్తూ వాటిని స్వతంత్రించుకోవటమే. నమ్మి విశ్వసించినప్పుడు దేవుని మహిమను నువ్వు చూడబోతున్నావు. ఆ రోజుల్లో వారికి ఒక్కొక్క వాగ్దానం ఇవ్వబడింది. ఈ రోజుల్లో మనకి లెక్కలేనన్ని వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. అవన్నీ కూడా మన పట్ల దేవుడు నెరవేరుస్తాడు. ఆయన స్థాపిస్తాడు. ఆయన సెలవిచ్చిన మాట నెరవేరుస్తాడు. అబద్ధమాడుడికి ఆయన నరుడు కాదు దైవజనమా. అందుకని నువ్వు భయపడవలసిన అవసరం లేదు, దుఃఖపడవలసిన అవసరం లేదు. నువ్వు దేవుని యొక్క మాటలు నమ్ముకొని ఆయన వాక్యంలో ముందు కొనసాగుతున్నావు కాబట్టి ఆయన మాట ఇచ్చిన ఆ మాటలు నమ్ముకున్న నీ జీవితంలో అన్నీ నెరవేర్చబడతాయి. ఆయన ఏ మాట అయితే సెలవిచ్చాడో, నీతిమంతులకు ఏ దీవెనలు ఇస్తానన్నాడు, ఆయన ఏళ్ళ భయభక్తులు గల వారికి వారి సంతానానికి ఏ దీవెనలు ఇస్తానన్నాడు, ఆయన నామంలో ఉపవాసం ఉండి ప్రార్థించిన బిడ్డల జీవితాల్లో ఎటువంటి ఆశ్చర్యకార్యాలు చేస్తానన్నాడు. అవన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అవి దేవుడు మనకిచ్చిన మాటలు. ఏదైనా జరగలేదనుకోండి, మనకు అధికారం ఉంది. ప్రభువా నువ్వు మాట ఇచ్చావు కదా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే అసాధ్యమైనవి కూడా సాధ్యమవుతాయని బైబిల్ గ్రంథంలో నువ్వు మాట ఇచ్చావు కదా. నువ్వు మాట తప్పే దేవుడివి కాదు నాయన. అపవాదైన సాతాను కూడా యేసు ప్రభువుని శోధించడానికి వచ్చినప్పుడు రాయబడిన మాటనే దేవుడు ఎత్తి సాతాన్ని ఓడించాడు. ఈరోజు ఈ లోక యాత్రలో మనకి ఎదురయ్యే ప్రతి శోధనని, ప్రతి సమస్యని కూడా ఈ రాయబడిన మాట ద్వారానే మనం జయించాలి దైవజనమ. ఈవెన్ యేసయ్యతో మాట్లాడాలన్నా కూడా, అయ్యా నీ వాక్కుల్లో రాయబడి ఉన్నది కదా, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటావా? నువ్వు సెలవిచ్చి దాన్ని స్థాపించకుండా ఉంటావా? అలా ఉండవు కదా. నా జీవితంలో అవి నెరవేర్చండి తండ్రి అని నువ్వు దేవుని దగ్గర అధికారపూర్వకంగా అడిగి పొందుకునే హక్కు ఉంది. అందుకనే మనల్ని ఆయన కుమారులు కుమార్తెలు అన్నాడు, ఆయన మనకి తండ్రి అన్నాడు. తండ్రి దగ్గర బిడ్డకి ఎంత స్వాతంత్రం ఉంటుందో అలానే యేసయ్య దగ్గర కూడా మనకి అంత స్వాతంత్రం ఉంటుంది, అంత అధికారం ఉంటుంది. మనకి సంఘానికి దేవుడు ఇచ్చిన మాట ఏంటి? త్వరలో నేను రాబోతున్నాను అన్నాడు. తుదకు నెరవేర్చబడేది ఈ భూమి మీద కూడా దేవుని యొక్క ప్రవచన వాక్కులే. ఈ భూమికి ఏమి సంభవించబోతుందో దేవుడు ప్రవచించేశాడు. ఇక వింతగా కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు. సూర్యుని కింద భూమి మీద ఏం జరగబోతుందో దేవుడు చెప్పాడు, ఏం జరుగుతుందో చెప్పాడు. జరిగిన తరువాత పరిశుద్ధులకి ఏమి సంభవించబోతుందో, సంఘానికి ఏమి సంభవించబోతుందో కూడా దేవుడు చెప్పాడు. ఆయన ఎదుట సాష్టాంగపడకుండా సువార్తను కాదని పరిశుద్ధుల్ని బలాత్కారంగా చంపి నీతిమంతుల రక్తమును ఒలికించినటువంటి పాపులకి ఏం సంభవించబోతుందో కూడా దేవాతి దేవుడు ముందుగానే ఆయన ప్రవచించాడు. ఆయన భయభక్తులు గల వారికి ఏ ఆశీర్వాదాలు ఇస్తాడో దేవుడు ముందుగానే చెప్పాడు. కొత్త ప్రవచనం కోసం నువ్వు ఎదురు చూడవలసిన అవసరం లేదు. ప్రస్తుతానికి రాబోచిన కాలానికి ప్రతి ప్రవచన వాక్కు ఈ జీవ గ్రంథంలోనే ఉంది దైవజనమా. ఈ జీవ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటని నీవు నెరవేర్చడానికి నువ్వు పూనుకొని నడుము బిగించుకొని ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్తున్నట్లయితే నువ్వు దేవునితో నడిచే కొలది కూడా నువ్వు ఆయనలో ఉండి బహుగా ఫలించడం ప్రారంభిస్తావు. నీ కొరకు దాచబడినటువంటి ఆ దీవెనలు అడ్డుకునేటువంటి శక్తి ఏ నరుడికి లేదు, ఏ మానవుడికి లేదు. నీ కొరకు దేవుడు ఏది నిశ్చయించాడో అది నిశ్చయముగా నువ్వు పొంది తీరతావు. ఇప్పుడు చెప్పండి, మీ హృదయంలో మీరు ఏమనుకుంటున్నారు? సంతానం కావాలని అనుకుంటున్నారా? అయితే దేవుడు ముందే మాట ఇచ్చాడు, సంతులేని ఇల్లాలని సంతానం కలిగిన బిడ్డల తల్లిగా చేస్తానని. మరణకరమైన వ్యాధితో ఉన్నారా? అయితే యేసు రక్తము ద్వారా నీవు ఆయన పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత కలగబోతుంది. నువ్వు దీన దరిద్ర స్థితిలో ఉన్నావా? దీన దరిద్రులు పెంటకుప్పల మీద నుంచి లేవనెత్తుతానని దేవుడు. నువ్వు అప్పులు పాలై ఉన్నావా? నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంచుతాను కానీ అప్పు తీసుకునేవాడిగా నేను ఉంచను అన్నాడు. నీ కుటుంబంలో కలహములతో ఉన్నావా? అయితే నీ కుటుంబంలో ఉన్న కలహములు తీసివేసే శాంతి సమాధానాన్ని నీ ఇంటికి ఇస్తానన్నాడు. నీ దేవునికి అసాధ్యమైన కార్యం అంటూ ఏమీ లేదు దైవజనమ. లేని వాటిని ఉన్నట్లుగా ఇచ్చే దేవుడు, చీకట్లో వెలుగును పుట్టించే దేవుడు, రోగముని స్వస్థతగా మార్చే దేవుడు, దుఃఖమును ఆనందంగా మార్చే దేవుడు, ఆ యొక్క మనోదుఃఖాన్ని ఆదరణగా మార్చే దేవుడు, అద్భుతమైన కార్యాలు చేసే ఆ సర్వశక్తుల దేవుడు నాకు ఉన్నాడు అన్న వారు యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేద్దాం. అవును ప్రభా, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నాయన. నువ్వు సెలవిచ్చిన మాటను నువ్వు స్థాపించే దేవుడు అయ్యా. నువ్వు అబద్ధమాడుటకు నరుడువు కాదు నాయన. అయ్యా, ఆ వాగ్దానములు నెరవేర్పు నా జీవితంలో నేను చూడటానికి నాకు విశ్వాసమును నా తండ్రి, ప్రార్థనను అయ్యా, నీలో స్థిరత్వాన్ని పట్టుదలను నాలో అధికము చేయండి నాయన. నాకు ఇవ్వబడిన ప్రతి వాగ్దానము నేను స్వతంత్రించుకునే కృప నాకు కలుగునుగాక, నాకు దయచేయబడునుగాక అని నువ్వు కంఠస్వరం ఎత్తి ప్రార్థించు దేవుని బిడ్డ. నీ దేవుడు నీకు దాచించిన మేలు ఎంతో శ్రేష్టమైనవి. అవి అడుగు వానికి ఇవ్వబడతాయి, తట్టే వానికి తీయబడతాయి, ఎదికే వారికి దొరుకుతాయి దేవుని బిడ్డ. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు దైవజనమా. సాధ్యమే అన్ని సాధ్యమే
సాధ్యమే, నా యేసు నాతో ఉండగా సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు నాతో ఉండగా జయమిచ్చు యేసు నాతో వచ్చును, అద్భుత కార్యాలు ఎన్నో చేయును, అంధకారము తొలగిపోవును, ఆశ్చర్య కార్యాలు ఎన్నో జరుగును. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. నా వేదన శోధన తొలగిపోవును, నా యేసు నన్ను నడిపించును. నా వేదన శోధన తొలగిపోవును, నా యేసు నన్ను నడిపించును. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. డాడీ నీకే స్తోత్రము నాయన, నీకే మహిమ రాజా. నీ ప్రజలు కలిగి ఉన్న సమర్పణ, వారు కలిగి ఉన్న నిరీక్షణ, వారు కలిగి ఉన్న అన్యోన్యమైన సహవాసము ఆశీర్వాదపు మెట్లకు మార్గమైనది నాయన. నీలో ఉండి నీలో అంటుకట్టబడుతున్న నీ ప్రజల్ని మరెక్కువగా దీవించి ఆస్వాదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.